రష్మిక మందన్న అవును. తన పెళ్లిలో వేసిన జ్యువెలరీ ఎస్. మీరు డిజైన్ చేసిన జ్యువెలరీగా యాక్ట్రెస్ వితికా షేరు కానివ్వండి, రోజా గారి మెడలో చూసాను. అవును. మీరు ఇంత అడ్వాన్స్డ్ గా ఎలా ఉన్నారు సార్ అసలు? మేము ఎన్నో ఆర్నమెంట్స్ క్రియేట్ చేస్తుంటాం కొత్తగా. వితికా షేర్కు చూపించాను, రోజా గారికి చూపించాను. అది నచ్చిందేమో రష్మిక మందన గారు కూడా చేసుకున్నారు. అలాంటి వితికా షేర్ వేసుకున్న ఆర్నమెంట్ నవీన్ గోల్డ్ డిజైన్ చేయడం అంటే మన తెలుగు ఇండస్ట్రీ సింగర్స్ అందరూ వాళ్ళే పాటలు పాడి అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు. అవును. మీరు వాళ్ళ మనసులు దోచేసుకుని మీ జ్యువెలరీ డిజైన్స్ అందిస్తున్నారని తెలిసింది. మొన్న రీసెంట్ గా చంద్రబోస్ గారు ఇతను నవీన్ గోల్డ్, నవీన్ నిజంగా గోల్డ్. సంతోషం. దిల్ రాజు గారిని కూడా నా ఇన్స్టాగ్రామ్ వీడియో చూడొచ్చు. రీసెంట్ గా అల్లు అరవింద్ గారిని కూడా చూసానండి. Yes. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఆర్నమెంట్స్ అవసరం ఉండేది, నేను అవి చేసేయడం జరిగింది. చిరంజీవి గారు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, ఆయనకు నా కళ ఏంటో చూపించాను. మన నవీన్ గోల్డ్ బ్రోస్ లో డైమండ్స్ చాలా తక్కువలో వస్తున్నాయని అంటున్నారు. ఎందుకు, ఎలా తక్కువగా వస్తున్నాయి? మరి బయట చూస్తే డైమండ్స్ మీద బాగానే రేట్లు వేస్తున్నారు. డైమండ్స్ ఎందుకు అంత తక్కువగా ఇస్తున్నారు? అంటే నేను చెప్తాను, మీరు ఎంత పెద్ద షోరూమ్ ముంబై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, హైదరాబాద్, జూబిల్స్, బంజారాహిల్స్, మీరు ఎక్కడన్నా కొనండి, అక్కడ ఎలాంటి డైమండ్స్ ఉంటుందో అందరికీ నమస్కారం, నేను నాగమల్లిక. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఇప్పుడైతే నేను నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ ఫౌండర్ నవీన్ గారి దగ్గరికి అయితే వచ్చేసాను. మరి వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్కారం నవీన్ గారు. శ్రీమాత్రే నమః. నమస్తే వెల్కమ్ అండి. టు సిగ్నేచర్ స్టూడియోస్. సంతోషం. సో నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ అంటే తెలియని వాళ్ళంటూ లేరు. వేల సంఖ్యలో మార్కెట్లో బంగారం డిజైనర్స్ ఉన్నా కూడా సాధారణ కస్టమర్స్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ ఏంటి, ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా నవీన్ గోల్డ్ జ్యువెలరీస్కే రావడానికి గల కారణం, అంత అట్రాక్షన్ ఏంటండి అసలు? దాని వెనకాల మీ హార్డ్ వర్క్ కానివ్వండి, లేదంటే ఏదైనా సీక్రెట్ ఉందా అసలు? అంత అమ్మవారి దయ అంతే. ఇంకా వాస్తవంగా అంటే నేను చిన్న స్థాయి నుంచి పని నేర్చుకుంటూ వచ్చాను. ఇక్కడ ఉన్న మీకు కనిపించే వాళ్ళందరూ ఏదో కాలేజ్లో, స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా థియరీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నేను ప్రాక్టికల్గా వర్క్ చేశాను. అంటే ఒక సామాన్య ఒక చిన్న గ్రామంలో ఒక షాప్ పెట్టుకొని ఒక క్లయింట్కి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే క్లయింట్ పర్సనల్ తగ్గట్టుగా మ్యాచ్ అవుతుంది అన్న ధోరణిలో పెరిగిన వ్యక్తిని. కొన్ని సంవత్సరాలు అలా కష్టపడుతూ నేర్చుకున్నాను. అది ఇన్బిల్ట్ నాకు ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు నా ముందు పిహెచ్డి చేసిన డిజైనర్స్ కూడా నేను వాళ్ళతో సమానంగా నేను వర్క్ చేయగలుగుతాను. Okay. అందుకే కావచ్చు, ఇంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావచ్చు, మీకు దేశంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నా డిజైన్స్కి మంత్రములు అవుతున్నారు. ఇదంతా కూడా సాక్షాత్తు అమ్మవారిచిన అదృష్టంగా భావిస్తాను నేను. అది ఖచ్చితంగా. అసలు ఫ్లైట్ దిగి శంషాబాద్ నుంచి నేరుగా నవీన్ గోల్డ్ బ్రోస్ కి రావడానికి ఏంటి అసలు మ్యాజిక్? దాని అంటే వెనకాల secret? వాస్తవంగా వాళ్ళు ఎక్కడో ఉంటారు, అమెరికాలో ఉన్న వాళ్ళు, యూకేలో ఉన్న వాళ్ళు అనుకుంటే చాలా మందికి డబ్బులు ఉన్న వాళ్ళు, అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టే వ్యక్తులు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు తగ్గట్టుగా ఒక గొప్ప అంబియన్స్ సృష్టించి అత్యంత ఎక్కువ బిల్స్ తీసుకునే అవకాశం ఉంది. అది నేను దగ్గరగా గమనించాను. అంటే నేను చూసినప్పుడు అంత అంబియన్స్ అవసరం లేదండి. ఒక వస్తువు మంచి ఉండాలి తప్ప వస్తువు అమ్మే షాప్ మంచి ఉండాల్సిన పని లేదు కదా. ఖచ్చితంగా. వస్తువులో మంచి క్వాంటిటీ ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి, ఒక మంచి ప్రజెంటేషన్ ఉండాలి, అంతే తప్ప ఒక అంబియన్స్ క్రియేట్ చేసి ఏదో హైప్ని క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్ని ఇంకా 10 ఇంతలు ఎక్కువ చూపించడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను అలా చేయలేదు. ఒక వస్తువుని అద్భుతంగా ఇచ్చే ప్రయత్నం చేశాను. వాళ్ళకి అత్యంత తక్కువ లాభాలు తీసుకొని ఆర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాను. అలా కొన్ని వేల మందికి నేను 10% వేస్టేజ్ ద్వారా, అంటే మీరు హైదరాబాద్ మొత్తంలో గమనించినట్టయితే 10% స్టార్ట్ చేసిందే నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్. అదొక ఎంతో మంది గోల్డ్ షాప్ వాళ్ళకి మింగలపడిన విషయం. నవీన్ గోల్డ్ అనే వ్యక్తి 10% స్టార్ట్ చేసి ప్రపంచంలోనే గోల్డ్ స్మిత్ అందరికీ ఒక ఆదర్శం అనుకోవచ్చు, వాళ్ళ లాభాలను తగ్గించడం కూడా అనుకోవచ్చు. Okay. నేను క్లయింట్కి బెస్ట్ చేయాలి. క్లయింట్ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. క్లయింట్కి అయితే ఆషామాషిగా డబ్బులు ఏం రావు. అవును. ఒక మంచి సారీ కట్టుకోగానే వాళ్ళు ఎంతో కోటీశ్వరులు అనుకోవడం చాలా తప్పు అని భావించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎంతో మంది కస్టమర్స్కి 10% వేస్టేజ్ ద్వారా ఎలాంటి మేకింగ్ ఛార్జ్ లేకుండా అత్యంత తక్కువ లాభాలకు వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. అది ఒకరి మాట విని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవీన్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్గా మారిపోయింది. ప్రతి ఇంట్లో పిల్లలు అనుకుంటారు, అమ్మా నేను కొంటే నవీన్ గోల్డ్ ధర బంగారం కొనాలి అనే స్థాయికి తీసుకోవడం జరిగింది. అది సాక్షాత్ నాకు అమ్మవారు ఆ కళనిచ్చింది. సో అదేనా సీక్రెట్? అంతే అండి. బట్ రీసెంట్ గా రష్మిక మందన్న అవును. తన పెళ్లిలో వేసిన జ్యువెలరీ, ఎస్. నేను అది ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ ఎస్. మీరు డిజైన్ చేసిన జ్యువెలరీగా యాక్ట్రెస్ వితికా షేరు కానివ్వండి, రోజా గారి మెడలో చూసాను. అవును.
మీరు ఇంత అడ్వాన్స్డ్ గా ఎలా ఉన్నారు సార్ అసలు? అంటే ఏంటంటే మేము ఎన్నో ఆర్నమెంట్స్ క్రియేట్ చేస్తుంటాం కొత్తగా. మార్కెట్లో మీకు వందల రకాల ఆర్నమెంట్స్ అందుబాటులో ఉంటాయి. బట్ అవి అందరికీ మ్యాచ్ కావు. దాంట్లో ఇంకా ఏం చేస్తే బాగుంటది? ఎందుకంటే నేను పని నేర్చుకుంటూ వచ్చినవని. అంటే ఒక వస్తువుని ఎన్ని రకాలుగా మార్చగలుగుతాను. అదే ఒక గోల్డ్ షాప్ యజమాని మార్చలేడు. గోల్డ్ షాప్ యజమాని ఏం చేయగలుగుతాడు? జస్ట్ అలా ఉన్నదాన్ని అలా మాట్లాడి మాయ మాటలు చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తాడు. బట్ నేను ఆ వస్తువుని ఎన్ని రకాలుగా మార్చొచ్చు. ఒక గోధుమ పిండి ఉండి ఉంటే కనుక దాన్ని చపాతి చేయొచ్చా, పూరి చేయొచ్చా, ఇంకేమైనా సమోసా చేయొచ్చా అన్న తెలిసిన వ్యక్తిని. కాబట్టి నేను ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాను. ఆ క్రియేటివిటీ మన మితికాశలకు చూపించాను, రోజా గారికి చూపించాను. అది నచ్చిందేమో రష్మిక మందన గారు కూడా చేసుకున్నారు. అవునండి. నేను దాన్ని ఇన్స్టాగ్రామ్ కూడా పెద్దగా హైలైట్ చేశాను. అంటే మితికాశరి పెళ్ళే దేశవ్యాప్తంగా ఒక మంచి ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అవునండి. అలాంటి వితికాశరి వేసుకున్న ఆర్నమెంట్ నవీన్ గోల్డ్ డిజైన్ చేయడం అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను. అది పెట్టాను కూడా ఇలా ఈ పక్కన వితికాశరి గారి ఫోటో, ఈ పక్కన రష్మిక మందన గారి ఫోటో పెట్టి దిస్ గోల్డ్ డిజైన్ బై నవీన్ గోల్డ్ బ్రస్ సిన్స్ అని చెప్పి పెట్టాను. అవునవును, చూసాను. చాలా వ్యూస్ ఈవెన్ వచ్చాయి. వితికా షేరు తన గృహ ప్రవేశానికి వేసుకున్న జ్యువెలరీ అది చూసే మేము మా కజిన్ కూడా ఆర్డర్ ఇచ్చారు కదా, అవునండి, గుర్తుందా? అవునండి. పెళ్లి నేను వన్స్ రష్మిక గారు చూసాక ఆ జ్యువెలరీ మనం ఫస్టే తీసేసుకున్నాం కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మీరు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారు. మీరు ఆల్రెడీ మాకు ఇచ్చేసారు, అది ఇప్పుడు సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు. సో నైస్. అయితే ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ప్రతిదీ కూడా ఆర్నమెంట్ అయినా ఏదైనా వస్త్రం అయినా క్లాత్స్ అయినా ఎలా ఉంది అనేది మనకి ఏఐ టెక్నాలజీ ద్వారా మనం చూసేసుకుంటున్నాం. బట్ నవ్ డేస్ గోల్డ్ కొనడానికి షాపులకు వెళ్తాం, గంటలు గంటలు మనం చూస్తాం, అది సెలెక్ట్ అవుతుందా, మనకి నచ్చిందా లేదా అని అద్దంలో చూసుకుంటూ ఉండి చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. బట్ మీ దగ్గర ఏంటండి, వచ్చిన కస్టమర్స్ ని వాళ్ళ హైట్, వెయిట్, కలర్ చూసి మీరు జ్యువెలరీ డిజైన్ చేసేస్తే ఇంత ఈజీ అయిపోతుందంటే కస్టమర్స్ కి ఎలా సార్ అసలు ఇంత ఇంట్రెస్ట్ మీరు ఎలా తీసుకున్నారు? అంటే మీరు ఏఐనైనా సృష్టించింది మనిషే, కానీ మీరు ఇంత అడ్వాన్స్డ్ గా ఎలా మీరు క్రియేటివిటీ చేస్తున్నారు? అసలు మనిషి యొక్క మేధస్సు మించిన టెక్నాలజీకి ఏదండి. ప్రతిదీ ఒకటి సృష్టించబడుతుంది అంటే ఒక మనిషి యొక్క మేధస్సు నుంచే వస్తుంది. ఆ మేధస్సుకి పదును పెట్టడం నేర్చుకుంటే ప్రతిదీ సాధ్యమే అండి. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఎవరు తయారు చేసిన మనలాంటి సామాన్యులు అంటే చదువుకున్న వాళ్ళు తయారు చేసిన టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఎక్కడ నుంచి వచ్చింది? ఒక మనిషి మేధస్సు నుంచి వచ్చింది. ఆ మేధస్సుకి ఎందుకు మనం పదును పెట్టకూడదు? ఒక మిషన్ ఎందుకు చేయాలి, ఒక మనిషి ఎందుకు చేయకూడదు అన్న కసితో ఇప్పుడు నేను మిమ్మల్ని చూడగానే తప్పుగా భావించకూడదు, ఒక ఆడకూతులా చెప్తున్నాను. అంటే మీ యొక్క నడుము సైజ్ ఏంటి, మీ మెడ సైజ్ ఏంటి, మీ హైట్ ఏంటి అనేది నేను ఇమీడియట్లీ నా మైండ్ లో ఒక ఫిగర్ వచ్చేస్తుంది. దాని పట్టిగా ఒక లాంగ్ చైన్ చేయాలి అంటే మీ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఏ విధంగా లాంగ్ చైన్ చేస్తే ఆమె ఛాతీ భాగంలో లేవకుండా ఉంటుంది, ఏ విధంగా ఒక లాంగ్ చైన్ చేస్తే ఆమె షోల్డర్ భాగంలో అది ఫోల్డ్ కాకుండా ఉంటుంది అనేది చూడగానే నాకు ఒక పర్సనాలిటీ చూడగానే ఇమీడియట్లీ స్ట్రైక్ అయిపోతుంది. అదంతా కూడా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ కృషికి నిదర్శనం. అంటే నేను ఎంతో మందికి ఆర్నమెంట్ తయారు చేసి వేచి చూసేవాడిని. ఒక షోరూమ్ లో ఒక యజమానిలా కూర్చుండి నా సేల్స్ మెన్స్ పెట్టి అమ్మించలేదు. నేను ప్రత్యక్షంగా దగ్గరుండి వాళ్ళ చేతి పట్టుకొని వాళ్ళ చెవులు పట్టుకొని కుట్టడం ఇవన్నీ చేశాను. కాబట్టి ఆ మెజర్మెంట్స్ అలవాటు అయిపోయింది. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో ఈతగాడికి ట్రైనింగ్ నేర్చుకుంటాడు. అదే నార్మల్ ఒక ఊర్లో ఉన్న పేద పిల్లడు చెరువులో ఈత కొట్టుకుని నేర్చుకుంటారు. ఇద్దరు సరిసమాన ఈత కొడతా ఉంటారు. అదే విధంగా నేను కూడా నేర్చుకుంటూ వచ్చాను. చిన్నప్పటి నుంచి మింగిల్ అవుతూ వచ్చాను క్లయింట్ తో. కాబట్టి నాకు చూడగానే ఒక ఏ కన్నా ముందుగా నేను ఆన్సర్ చేయగలుగుతాను. ఇది నీకు బాగుండదు అంటే ఏ కూడా బాగుండదు అని చెప్తుంది. అలాగే నేను ఛాలెంజ్ చేస్తాను. అదే కదా, ఇది నిజమేనా? కలర్, స్కిన్ టోన్ కూడా చూసి మీరు దానికి తగ్గట్టు పాలిషింగ్ కూడా చేసిస్తారంట? 100%. ఎందుకంటే మీరు ఉన్నారండి, ఎగ్జాంపుల్ గా మీరు ఒక స్కిన్ టోన్ ఫేర్ గా ఉన్నారు, మీకు ఎలాంటి శారీ మ్యాచ్ అవుతుంది? మీ ఫేర్ గా ఉన్న వాళ్ళకి వైట్ కలర్ శారీ కడితే బాగుంటుందా? ఉండే సమస్య లేదు కదా. మీకు అపోజిట్ కలరే ఉండాలి. ఎస్. కాబట్టి మేము కూడా బంగారంలో 4-5 రకాల కలర్స్ ఉంటాయి. యాంటిక్ కలర్, ఓకే, గేరు కలర్, బ్లాక్ అండ్ బ్రౌన్ పాలిష్, ఎల్లో పాలిష్, ఇలా నంబర్ ఆఫ్ పాలిషెస్ ఉంటాయి. బంగారం అంతా 22 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారమే. బట్ ఒక పర్సనాలిటీ తగ్గట్టుగా, ఒక స్కిన్ టోన్ తగ్గట్టుగా ఆ ఆర్నమెంట్ ని రూపించడం మాత్రమే అందంగా కనిపిస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఆర్నమెంట్ కొనే ముందు, అమ్మ మీరు ఎంత హైట్ ఉంటారు, మీ పర్సనాలిటీ ఏంటి, మీ యొక్క నడుము సైజ్ ఏంటి, మీ స్కిన్ టోన్ ఎలా ఉంటుంది, మీ సర్కిల్ ఎలా ఉంది, ఇవన్నీ అడిగిన తర్వాతనే ఆర్నమెంట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. అలా చేయించుకుంటేనే ఆర్నమెంట్ అద్భుతంగా తయారవుతుంది. మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, హీరోయిన్స్ కానీ, పొలిటీషియన్స్ చూసినప్పుడు వాళ్ళ హెయిర్ స్టైల్ నుండి కింద చెప్పుల వరకు ఒక యూనిక్ పీస్ లాగా కనిపిస్తుంది. వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళేసి ఏదో షాప్ లో కొనుక్కుంటే ఆ యూనిక్నెస్ రాదు. ఎస్, నువ్వు ₹1,00,000 పెట్టి చెప్పులు కొనుక్కున్నా, ₹1,00,000 పెట్టి మేకప్ చేయించుకున్నా, ఏదో ఒక పెద్ద షాప్ అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఒక అందం రాదు. దానికి తగ్గ నిష్ణాతులై ఉండాలి. ఇప్పుడు వాళ్ళు అలాంటి నిష్ణాతులు దగ్గర పెట్టుకొని హెయిర్ స్టైల్ చేసుకుంటారు, శారీ వ్యాపింగ్ చేయించుకుంటారు. ఇవన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక సెలబ్రిటీ లుక్ లో కనిపిస్తారు. అదే విధంగా నేను కూడా గోల్డ్ రంగంలో ఒక సెలబ్రిటీగా ఉన్నాను. అంటే ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఏ విధంగా నగలేస్తే అందంగా కనిపిస్తుంది, రంగు, హైట్, పర్సనాలిటీ కాదు, అన్ని చూస్తాను. వాళ్ళ సర్కిల్ ఏంటి, వాళ్ళు ఏ ఫంక్షన్స్ అటెండ్ అవుతారు, వాళ్ళు డైమండ్ వేసుకుంటే బాగుంటుందా, సెమీ డైమండ్ వేసుకుంటే బాగుంటుందా, అసలు కుందన్ పెడితే బాగుంటుందా, ఫ్యూచర్లో
వాళ్ళ సర్కిల్లో ఎలా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం, ఇవన్నీ ఆలోచించి నేను డిజైన్ చేసి అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది సెలబ్రిటీసే చెప్తాను, నేను వందల మంది కూడా చెప్పాను. Okay. మీరు అమెరికా అడుగుతారా, న్యూయార్క్ అడుగుతారా, లండన్ అడుగుతారా, ఈవెన్ సౌత్ కొరియా, నార్త్ కొరియా అడుగుతారా, వీళ్ళు ఇక్కడ నుంచి నాకు కొన్ని వందల మంది కస్టమర్స్ ఉన్నారు. అది చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఏంటి ఈ మధ్య కాలంలో మన తెలుగు ఇండస్ట్రీ సింగర్స్ అందరూ వాళ్ళే పాటలు పాడి అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు. అవును, మీరు వాళ్ళ మనసులు దోచేసుకుని మీ జ్యువెలరీ డిజైన్స్ అందిస్తున్నారని తెలిసింది. అవును, సో చాలా మంది క్యూ కట్టారని కూడా తెలిసింది. ఎస్. మా ఇన్స్టాగ్రామ్ లో చూసుంటే మీకు తెలిసిపోతుంది. మొన్న రీసెంట్ గా చంద్రబోస్ గారు ప్లస్ మంగ్లీ గారు అలా చెప్పుకుంటూ పోతే ఆ పేర్లు చెప్పడం కరెక్టో కాదో కూడా తెలియదు. మీరు మా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో చూస్తుంటే అవునండి. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది అయితే ఆల్మోస్ట్ సింగర్స్ ఉన్నారో చాలా మట్టుకు నాకు కస్టమర్స్ అండి. వాళ్ళు వైజాగ్ నుంచి ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. అండ్